నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నిధుల వాటాలో కేంద్రం వివక్ష చూపుతోందా? దక్షిణాది నుంచి సేకరించిన డబ్బును ఉత్తరాది రాష్ట్రాలకు పంచిపెడుతోందా? సహనం కోల్పోయిన దక్షిణాది రాష్ట్రాల పాలకులు కేంద్రంపై దండయాత్రకు సిద్ధమయ్యారా అంటే అవుననే చెప్పాలి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల 2024-25 మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఏ శాఖకు ఎంత నిధులు కేటాయిస్తున్నారో వివరించారు. అయితే నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ గొంతెత్తారు. కేంద్రం వైఖరి ఇలాగే కొనసాగితే దక్షిణాది రాష్ట్రాల కోసం ప్రత్యేక దేశం కోసం ఉద్యమించాల్సి వస్తుందని అన్నారు. డీకే సురేష్ ఒక్కడే కాదు, దక్షిణాది రాష్ట్రాల పాలకులు సైతం కేంద్రంపై కయ్యానికి సిద్ధమవుతున్నారు. నిధుల విడుదలలో కేంద్రం పక్షపాత ధోరణి అవలంబిస్తోందంటూ ఆ పార్టీల ముఖ్య నేతలు ఢిల్లీలో నిరసన ప్రదర్శనలతో దూసుకుపోతున్నారు. ఇక కేంద్ర పక్షపాత ధోరణి అవలంబిస్తోందని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. కేంద్రం చర్యలు సహకార సమాఖ్యవాదానికి తూట్లు పొడుస్తున్నాయని విమర్శించారు. ఆయనకు మద్దతుగా నిలిచిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరొక అడుగు ముందుకు వేసి దీక్షలు ధర్నాలు చేస్తున్న వారిని కేంద్రం ఈడీ రైట్స్ పేరుతో తొక్కిపెట్టాలని చూస్తుందని, అలాంటి ధోరణికి చరమగీతం పాడాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. तो इस तरह से दिल्ली के अंदर तो आप सब लोग देख ही रहे हैं कि हर काम के अंदर किस तरह से लेफ्टिनेंट गवर्नर हर काम के अंदर छोटे से छोटे काम के अंदर टांग अड़ा रहे हैं. और तीसरा तरीका है ईडी. यह अब इनका एक नया हथियार आ गया ईडी. अभी तक इस देश के अंदर यह कानून होता था कि अगर आपने कोई क्राइम किया तो उसकी जांच होती थी, फिर उसमें मुकदमा चलता था. मुकदमे में तय होता था कि कौन कौन दोषी है, कौन कौन निर्दोष है. जो दोषी है उसको सजा मिलती थी, वो जेल जाता था. मुकदमे के बाद, मुकदमा खत्म होने के बाद आदमी जेल जाता था जिसको दोषी माना जाता था. अब अब तय कर लेते हैं कि इसको जेल भेजना है, तो उसको पकड़ लेते हैं, उसको जेल में डाल देते हैं. फिर सोचते हैं अब इस पे क्या मुकदमा करें, इस पे क्या केस बनाएं. फिर ये केस बनाते हैं और केस बनाने के बाद फिर वो तब तक जेल में रहता है जब तक कि मुकदमा पूरा ना हो जाए और वो निर्दोष साबित ना हो जाए. हमारे देश के अंदर 15-15 साल लग जाते हैं मुकदमे पूरे होने में. तो 15-15 साल किसी को भी पकड़ के जेल, यह भी पीएमएलए जो कानून लेके आए उसमें ही लिखा है कि जब तक उस आदमी को, किसी को भी पकड़ के जेल में डाल दो और जब तक उस आदमी का मुकदमा पूरा नहीं हो जाता, वो निर्दोष साबित नहीं हो जाता, तब तक वो जेल से बाहर नहीं आएगा. मध्य प्रदेश में, गुजरात में, उत्तर प्रदेश में चले जाओ, इतना महंगा इलाज सरकारी अस्पतालों का बेड़ा गर्क कर दिया इन लोगों को. मैं पूछ रहा हूं, लोगों का इलाज फ्री करने वाला चोर है कि लोगों का इलाज महंगा करने वाला चोर है? तो इस तरह से दिल्ली के अंदर तो आप सब लोग देख ही रहे हैं कि हर काम के अंदर किस तरह से लेफ्टिनेंट गवर्नर. మరోవైపు తమిళనాడు సీనియర్ నేత టీఆర్ బాలు నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు పార్లమెంట్ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద నల్ల రంగు చొక్కాలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ విషయంలో కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు తమకు మద్దతు తెలపాలని పార్లమెంటరీ పార్టీ లీడర్ టీఆర్ బాలు కోరారు. డిసెంబర్ 2023లో తమిళనాడులో భారీ తుఫాను కారణంగా సుమారు 37,000 కోట్లు నష్టం వాటిల్లిందని, తమను ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన బడ్జెట్లో దానిపై ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం దారుణమని డీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు, మదురైలో ఏర్పాటు చేయబోయే ఎయిమ్స్కు నిధులు కేటాయింపుపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై 3 దక్షిణాది రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ 3 రాష్ట్రాల నుంచి, కేరళ, తమిళనాడు, తెలంగాణ నుంచి 3 రాష్ట్రాల నుంచి కూడా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసిన కేంద్ర ప్రభుత్వము తాము అధికారంలో ఉన్న, బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాలకు మాత్రము నిధులు విడుదల చేస్తుందనేసి ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు మాత్రం బీజేపీ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంటుంది. అయితే తమిళనాడుకు సంబంధించి, తమిళనాడులో 2023లో భారీ తుఫాన్ వల్ల వచ్చిన నష్టానికి నిధులు కోరినప్పటికీ కూడా కేంద్రము దాని మీద ఎలాంటి ప్రకటన చేయలేదు.
అలాగే ఎయిమ్స్కి సంబంధించి కూడా కేంద్రంని రిక్వెస్ట్ చేసినా కూడా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకుండానే పోయింది. బీజేపీ ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే అధికారంలో ఉంటుందో ఆ రాష్ట్రాలకు మాత్రం బీజేపీ నుంచి నిధులు ఎక్కువ వెళ్తున్నాయన్న ఆరోపణలు ఈ 3 దక్షిణాది రాష్ట్రాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య వీళ్ళు వెళ్ళి ఢిల్లీ దగ్గర ధర్నా చేయటం కూడా జరిగింది. ఇటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కానీ సీతారాం యేచూరి కానీ కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. 2014-15 నుంచి 2021-22 వరకు తమిళనాడు ప్రభుత్వం నుంచి కేంద్రానికి 5 లక్షల కోట్లకు పైగా పన్నులు వెళ్ళినా కానీ కేంద్రం నుంచి మాత్రం తమిళనాడు రాష్ట్రానికి 2 లక్షల కోట్ల నిధులు మాత్రమే విడుదలైనట్టు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడులో లోకల్ పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకేలో పోటీ చేస్తుండగా వీటికి పోటీగా బీజేపీ రంగంలో దిగడానికి సిద్ధంగా ఉంది. ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా తన తరపునే రంగంలోకి దించి బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంది. పన్ను వాటాను నిరాకరించటం, గ్రాంట్లు నిలిపివేయటం, రుణ పరిమితిని తగ్గించటం, అభివృద్ధి ప్రణాళికలను తిరస్కరించటం వంటి కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఢిల్లీలో కేరళ ప్రభుత్వం ఆందోళన నిర్వహించింది. జాతీయ నాయకులను సమీకరించి జరిపిన ఈ ఆందోళన లోక్సభ ఎన్నికల ముందు ప్రతిపక్షాలకు ఐక్య వేదికగా మారింది. మోడీ ప్రభుత్వానికి కేరళ పోరాటం గట్టి హెచ్చరికగా నిలిచింది. జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత ఇప్పటికే బలంగానే ఉందన్న సందేశాన్ని యావత్ దేశానికి అందించింది. బీజేపీయేతర ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలపై మోడీ ప్రభుత్వం చూపుతున్న వివక్షపై జాతీయ చర్చకు ఈ ఆందోళన తెరలేపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు పన్నుల్లో వాటాలు సరిగ్గా అందటం లేదని బహిరంగంగానే తీవ్ర విమర్శలు, అసహనాన్ని వ్యక్తం చేశాయి. ఇక కేరళలో అధికారంలో ఉన్న పినరయి విజయన్ సర్కార్ అయితే ఏకంగా తమకు రావాల్సిన పన్నుల వాటా కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రాలు తీసుకునే అప్పులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది. దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం మాపై వివక్ష చూపుతున్నాయని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తిష్ట వేసుకొని కేంద్ర ప్రభుత్వంపై విషం కక్కుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారు ముఖ్యంగా వాదిస్తున్నటువంటి వాదన ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మా మీద వివక్ష చూపుతుంది, మాకు రావాల్సినటువంటి వాటాలలో మాకు ఇవ్వడం లేదని చెప్పేసి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ జంతర్ మంతర్ వద్ద నిర్వహించినటువంటి విపక్షాల ఆందోళనలో పాల్గొన్నారు. అయితే విపక్షాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు. పినరయి విజయన్ కనుక చూసినట్లయితే మా రాష్ట్రం నుంచి అధిక మొత్తంలో కేంద్రానికి మేము నిధులు అప్పచెప్పినా కూడా మాకు రావాల్సినటువంటి వాటాని కేంద్ర ప్రభుత్వము ఇవ్వడం లేదని చెప్పేసి పినరయి విజయన్ తన గళాన్ని వినిపించారు. ముఖ్యంగా యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వము ఎక్కువ మొత్తంలో నిధులు ఇస్తూ బీజేపీ లేనటువంటి రాష్ట్రాలలో మాత్రము కేంద్ర సర్కారు వివక్ష చూపుతుందని చెప్పేసి పినరయి విజయన్ చెప్పినటువంటి పరిస్థితి. 100 రూపాయలు కేరళ రాష్ట్రం కనుక కేంద్రానికి అప్పచెప్తే తిరిగి వచ్చేది మాత్రము కేవలం 21 రూపాయలను మాత్రమే కేంద్రం ఇస్తుందని చెప్పేసి నిన్న పినరయి విజయన్ చెప్పినటువంటి పరిస్థితి. అదే యూపీ, బీహార్ రాష్ట్రాలకు మాత్రం 100 రూపాయలు ఇస్తే ఆయా రాష్ట్రాలకి 76 రూపాయలు, 46 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి పినరయి విజయన్ చెప్పినటువంటి సందర్భాన్ని మనం జంతర్ మంతర్ వేదికగా చూడవచ్చు. అంటే మేము ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వము మాపై వివక్ష చూపుతుందని చెప్పేసి పినరయి విజయన్ నిన్న చెప్పినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఈ దక్షిణాది రాష్ట్రాలు విషం కక్కేటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ముఖ్యంగా ఒక ఎంపీ, విపక్ష ఎంపీ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలు ఏకమై ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం కనుక వివక్ష కనుక చూపిస్తే దక్షిణాది రాష్ట్రాలు ఏకమై మేము ఒక దేశంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం. అంటే వాస్తవానికి ఆ యొక్క ఎంపీ ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో మనకు కావాల్సినటువంటి హక్కులకి మనము ఆందోళన చేసి మనకు కావాల్సినటువంటి హక్కుల్ని మనము సాధించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వము నిజంగా కేరళ మీద వివక్ష చూపించట్లేదా అనేది మరికొన్ని రోజుల్లో కేంద్ర మంత్రులు కూడా వివరణ ఇస్తారని కూడా మనకు తెలుస్తూ ఉంది. కెమెరామెన్ రాజుతో శరత్ చారి. రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజకీయ చదరంగంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల నాయకుడిగా కూడా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక సంఘం ఏ సూత్రాలకు అనుగుణంగా కేంద్ర
రాష్ట్రాలకు వాటాను అందిస్తుందన్న దానిపైన సమస్య ఎంత? ఒక విధానంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వాటాలను పంపుతుంది. అంతేకాక హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ సూత్రానికి అనుగుణంగా కూడా కేటాయింపు చేస్తుంది. దీనిలో సంపన్న రాష్ట్రాలు పేద రాష్ట్రాలకు సాయం చేయాలని ఆశిస్తుంది. దీన్ని డిస్టాన్స్ ఫార్ములాగా పిలుస్తారు. అంటే ధనిక రాష్ట్రాల జీడిపి లేదా జిఎస్డిపికి తలసరి ఆదాయానికి పేద రాష్ట్రం ఎంత దూరంలో ఉందో ఈ ఫార్ములా ప్రకారం తెలుసుకోవచ్చు. ఈ ఫార్ములా కొనసాగాలా వద్దా అన్నది ప్రశ్న. దీన్ని సిద్ధరామయ్య సవాల్ చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒత్తిళ్లకు కేంద్రం దిగివస్తుందా? దక్షిణాది రాష్ట్రాలు విజయం సాధిస్తాయా అన్నది వేచి చూడాల్సిందే. దేశవ్యాప్తంగా ఇప్పుడు వినపడుతున్న ఒకే ఒక్క నినాదం నార్త్ వర్సెస్ సౌత్. సౌత్ పొలిటీషియన్స్ అందరూ కూడా మరీ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు సీఎంస్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా బీజేపీ సర్కార్కి పూర్తి వ్యతిరేకంగా తమ నినాదాన్ని వినిపిస్తున్నారు. అయితే తెలంగాణ సర్కార్ అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ సర్కార్ కూడా సైలెంట్గా ఉన్నప్పటికీ నార్త్ వర్సెస్ సౌత్ అనే ఫైట్ మాత్రం పూర్తి దేశవ్యాప్తంగా చాలా బలంగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ టోటల్ ఫైట్కి మూల కారణం కర్ణాటకలోని డిప్యూటీ సీఎం శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ చేసిన కామెంట్గా మనం పరిగణించుకోవాలి. ఎప్పుడైతే నిర్మలా సీతారామన్ ఫైనాన్షియల్ బడ్జెట్ 2024 to 2025 ఫైనాన్షియల్ బడ్జెట్ని పార్లమెంట్లో విడుదల చేశారో ఆ తర్వాత దానిపైన కమెంట్ చేస్తూ దానిపై స్పందిస్తూ డీకే శివకుమార్ బ్రదర్ అయినటువంటి డీకే సురేష్ మాట్లాడుతూ ఇలాగే అంటే ఇదే ధోరణి కానీ కేంద్రం ఇంకా కూడా కంటిన్యూ చేస్తే అంటే నార్త్కి మనం కడుతున్న సౌత్ రాష్ట్రాల్లో కడుతున్న పన్నులన్నింటినీ కూడా నార్త్ డెవలప్మెంట్కి వాడుతున్నారు. పన్నులు కట్టేది మనము కానీ పరపతి మొత్తం వాళ్ళది అనే ధోరణి కొనసాగుతుంది. ఇదే ధోరణి కనుక మోడీ సర్కార్ ఇంకొన్నాళ్ళు కొనసాగిస్తే ఖచ్చితంగా సౌత్ని సెపరేట్ కంట్రీగా విభజించాల్సిన పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. దానికి మేము పూర్తిగా మా నినాదాన్ని వినిపిస్తున్నాము అని చెప్పేసి డీకే సురేష్ అయితే తెలవడం జరిగింది. సో డీకే సురేష్ చేసిన ఈ కామెంట్ బేస్ మీద టోటల్ అటు కర్ణాటక సీఎంతో పాటు ఇటు కేరళ సీఎం పినరయ్ విజయన్, అదేవిధంగా స్టాలిన్ తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా పూర్తి ఈ కామెంట్స్కి పూర్తి మద్దతునైతే తెలియజేశారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముందుగా కర్ణాటక విషయానికి వస్తే సిద్ధరామయ్య అంటే మనం చూసుకున్నట్టయితే కర్ణాటకలో కాంగ్రెస్ మంచి విజయాన్ని సాధించింది. ఆ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తీరు, విజయం సాధించిన తీరు ఇక్కడ తెలంగాణ ఎన్నికలపై కూడా ప్రభావం చూపేంత విజయం అని మనమైతే చెప్పుకోవచ్చు. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కర్ణాటక లీడర్లు అదేవిధంగా ముఖ్యంగా డీకే శివకుమార్ స్ట్రాటజీలు కూడా బాగా పనిచేశాయని చెప్పుకోవచ్చు. అలాంటి డీకే శివకుమార్ అదేవిధంగా సిద్ధరామయ్య వీళ్ళు ఇప్పుడు వినిపిస్తున్న నినాదం సెపరేట్ సౌత్ కంట్రీ అనేది ఒక నినాదాన్ని వినిపిస్తున్నారు. దీనికి అటు కేరళ సీఎంతో పాటు తమిళనాడు సీఎం కూడా బలమైన మద్దతు తెలపడంతో ఇప్పుడు నార్త్ వర్సెస్ సౌత్ ఫైట్ అనేది ఓవరాల్ ఇండియాలో చాలా బలంగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే సిద్ధరామయ్య విషయానికి వస్తే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విషయానికి వస్తే సిద్ధరామయ్య ఒక బలమైన నేతగా ఎదిగే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోడీ సర్కార్ని కానీ మరి ముఖ్యంగా చెప్పుకుంటే మోడీని ఎదుర్కొనే స్టామినా కానీ మోడీని ఎదుర్కొనే ఒక స్ట్రాటజిక్ లీడర్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే నేషనల్ కాంగ్రెస్లో లేరనే చెప్పుకోవచ్చు. మనం ఎంతసేపు రాహుల్ గాంధీ మోడీకి ప్రత్యర్థి అని వాళ్ళు బలమైన ప్రత్యర్థి అని వాళ్ళు ప్రచారం చేసుకున్నప్పటికీ ఇండియా బ్లాక్లో ఆల్రెడీ మమతా బెనర్జీ కూడా ఇండియా బ్లాక్ నుంచి వెనక్కి తగ్గారు. అదేవిధంగా చూసుకుంటే
మిగిలిన రాష్ట్రాల్లో కూడా నితీష్ కుమార్ కూడా ఇండియా బ్లాక్ నుంచి వెనక్కి జరిగి బీజేపీతో కూటమిని ఏర్పాటు చేశారు. సో అయితే ఇప్పుడు వాళ్ళకి ఉన్న ఏకైక సోర్స్ ఏంటంటే సౌత్లో కాంగ్రెస్ని బలమైన పార్టీగా చేసుకోవడంతో పాటు ఇండియా బ్లాక్ని సౌత్లో చాలా బలంగా చేసుకోవాలి అనే ఒక పొలిటికల్ స్ట్రాటజీతో వాళ్ళు ముందుకెళ్తున్నారైతే మనం గమనించవచ్చు. అయితే మరోవైపు చూసుకున్నట్టయితే ఇందులో ఉన్న ఒక చిన్న పొలిటికల్ యాంగిల్ని మనం చూసుకున్నట్టయితే బీజేపీ నార్త్ స్టేట్స్లో ఉన్నంత బలంగా సౌత్ స్టేట్స్లో లేదు అనేది అక్షర సత్యం. ఎందుకంటే మనం ఇటు తెలంగాణ ఏపీతో పాటు అటు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా బీజేపీ పూర్తిగా కూడా డౌన్ఫాల్, అంటే తమిళనాడులో అన్నమలై లీడర్షిప్లో కాస్త వేగం పుంజుకున్నప్పటికీ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత బలమైన స్థానంలో బీజేపీ సర్కార్ సౌత్లో లేదని చెప్పుకోవచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇండియా బ్లాక్ కానీ తనకి ఫేవరబుల్గా వాడుకొని ఈ మేము కట్టిన పన్ను మాకే చెల్లించాలి అనే నినాదంతో ముందుకు పోతుంది. సో ఇదే నినాదంతో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసినప్పటికీ, అదేవిధంగా సెపరేట్ సౌత్ స్టేట్ మాకు కావాలని పోరాడినా కానీ ఇవన్నీ కూడా ఈ పొలిటికల్ స్ట్రాటజీస్లో వన్ ఆఫ్ ది పార్ట్గా మనం ఖచ్చితంగా పరిగణించుకోవచ్చు. అయితే సిద్ధరామయ్య అటు కర్ణాటక సీఎంతో పాటు ఫ్యూచర్లో నేషనల్ లీడర్ ఎదిగి, అంటే ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటక సీఎంగా ఉన్న సిద్ధరామయ్య నేషనల్ లీడర్గా ఎదిగి ఒక పిఎం స్థానానికి వెళ్ళి ఇటు బీజేపీలో మోడీతో పాటు ఎవరైతే బలమైన, అంటే ఇప్పుడు నెక్స్ట్ పిఎం స్థానానికి సిద్ధంగా ఉన్న యోగి కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది బీజేపీ అగ్రనేతలు కావచ్చు, వాళ్ళకి ధీటైన నాయకుడిగా ఎదగాలి అనే ఒక దృఢమైన ఆలోచనతో సిద్ధరామయ్య ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ అన్ని ఫ్యూచర్ స్ట్రాటజీస్లో భాగంగానే ఇప్పుడు వీళ్ళు అడుగులు వేస్తున్నారైతే మనం ఖచ్చితంగా దీన్ని పరిగణించుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తమ రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా పన్నులు చేరుతున్నాయని, కానీ తిరిగి రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లలో మాత్రం దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా గగ్గోలు పెడుతున్నాయి. తమ నుంచి ఎక్కువ డబ్బులను పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఉత్తర భారత రాష్ట్రాలకు, మరీ ముఖ్యంగా దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాటిని ఖర్చు చేస్తోందని దక్షిణ భారతదేశ రాష్ట్రాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. ఇక ఇప్పటికే కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు తమ నుంచి కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో ఎక్కువ డబ్బులు తీసుకొని అందులో చాలా తక్కువ మాత్రమే వెనక్కి ఇస్తుందని ఆరోపిస్తున్నాయి. ఇక ఉత్తర భారత రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం వచ్చిన పన్నుల కంటే ఎక్కువ ఖర్చు చేస్తుందని మండిపడుతున్నాయి. అయితే ఈ విమర్శలపై ప్రధాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం అంటే ఒక శరీరం లాంటిదని, దాన్ని మొక్కలు చేయటం సరికాదని పార్లమెంట్ సాక్షిగా విమర్శించారు. एक राष्ट्र हमारे लिए सिर्फ जमीन का टुकड़ा नहीं है, हम सब के लिए एक इकाई ऐसी है जो प्रेरणा देने वाली। जैसे शरीर होता है, शरीर में जैसे अंगांगी भाव होता है, अगर पैर में कांटा लगे, पैर ये नहीं कहता है, हाथ कभी नहीं सोचता है कि मुझे क्या, पैर को कांटा लगा है, पैर का काम करेगा, पल भर में हाथ पैर के पास पहुंच जाता है, कांटा निकालता है। कांटा पैर को लगता है, आंख ये नहीं कहती कि आंसू मैं क्यों बहाऊं, आंसू आंख से निकलते हैं। हिंदुस्तान के किसी भी कोने में दर्द हो तो पीड़ा सबको होनी चाहिए। अगर देश का एक कोना, अगर शरीर का एक अंग अगर काम नहीं करता है तो पूरा शरीर अपंग माना जाता है। शरीर जिस प्रकार से अगर देश का भी कोई कोना, देश का कोई क्षेत्र विकास से वंचित रह जाएगा तो देश विकसित नहीं हो सकता है। और इसलिए हमें भारत को एक अंगांगी भाव से देखना होना चाहिए, उसको टुकड़ों में नहीं देखना।
ఇక గత ఏడాది తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ కూడా రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం సెస్లు సర్ఛార్జీలపైనే ఆధారపడుతుండటంతో రాష్ట్రాలు కేవలం 30% మాత్రమే నిధులు పొందుతున్నాయని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఆ సెస్లు సర్ఛార్జీలు రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం పంచుకునే వీలు లేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్, చెప్పండి, కేంద్రం రాష్ట్రాలపై, దక్షిణాది రాష్ట్రాలపై ముఖ్యంగా వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కొన్ని విధానాల పట్ల దక్షిణాది రాష్ట్రాలు దగాపడుతున్నాయి, తీవ్ర అన్యాయానికి గురవుతున్నాయంటూ ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల నుంచి కొంతమంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి, కొన్ని రాష్ట్రాలు ఒక తాటి మీదకి వచ్చి కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తమ వాటాలు, తమ కంపెనీ తీసుకుని తమకి కేటాయించినట్టుగా. అయితే అందులో భాగంగా ఈ మధ్య కర్ణాటక, కేరళ అందులో ఒకసారి పరిస్థితి ఉంది. ఒకే దేశం, ఒకే పనులు, ఒకే విధానం. కేంద్రం అమలు చేసిన ఈ విధానంలో దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా దగాపడుతున్నాయి అంటే అవగాహన చెప్పని ఆయా నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాష్ట్రాలపై వివక్షను కూడా చేస్తుంది కేంద్రం అన్నట్టుగా కూడా ఆయా నేతలు చెప్తున్న నేపథ్యం. అయితే ఉత్తరాది రాష్ట్రాలు పోషించేసి దక్షిణాది రాష్ట్రాలపైన వివక్ష చూస్తున్నారు. కేంద్రం విధానాల వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆందోళన చెందుతారు. ఇక కేరళ, కర్ణాటక రాష్ట్రాల బాటలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రయాణించబోతాడా అనే దానిపైన ఇప్పటికే వారు వెళ్ళిపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే దిశలో వెళ్తారని చెప్పారు. అయితే గతంలో ఇదే ధోరణి, ఇదే వాయిస్ కేంద్ర ప్రభుత్వం పైన జీఎస్టీ వ్యవస్థల నేపథ్యంలో, జీఎస్టీ అమలుపరుస్తున్న నేపథ్యంలో వ్యతిరేకమంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పిన నేపథ్యం. తర్వాత కాలక్రమేణా అలాంటివి ఎక్కడ కూడా లేదు. తర్వాత కూతురు లిక్కర్ స్కామ్ వివరాలు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చిన నేపథ్యం. తర్వాత వాళ్ళతో కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు అయితే ముందుకు వస్తున్న నేపథ్యంలో మరి దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉంది. మరి రాష్ట్రాల్లో ఇదంతా కూడా రాష్ట్రానికి సంబంధించింది. ఏ రాజకీయ పార్టీలకు తెలుస్తున్నారు, ఈ క్రెడిబిలిటీ అంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాబట్టి మరి ప్రతిపక్ష పార్టీ హోదాలో తాను కూడా ఇప్పుడు అదే ఉద్యమానికి మరి వస్తారా లేదా అని దానిపైన అయితే అందరూ కూడా ఎదురుస్తున్నారు. అయితే ఇప్పుడు కేంద్రంతో ఉన్న పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంతో తాను మర్చిపోకుండా కేంద్ర ప్రభుత్వంతో కనిపిస్తుంటే మాత్రం ఇటు పార్టీకి, అటు ముఖ్యంగా ఇప్పటికీ అవినీతి ఆరోపణలు నేపథ్యంలో కూతురు పైన కావచ్చు, వీటందరిపైన అడుగు వెనకేస్తాడా లేక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉత్తరాది దక్షిణ రాష్ట్రాలు లేదు కర్ణాటక, కేరళ ఇప్పటికే ఢిల్లీలో ధర్నా చేశాయో వాళ్ళతో పాటు చేయగలుగుతారా అనే దానిపైన అయితే మరి అందరూ ఎదురు చూస్తున్నారు. మరి కేసీఆర్ అయితే మరి ఇప్పుడు కేంద్రం మరి వంచుతాడా, మరి వంచడానికి గతంలో తెలంగాణ వచ్చాయని చెప్పిన ముఖ్యమంత్రి కేంద్రంతో రావాల్సిన వాటాలు సరైన సకాలంలో రాకపోవడం, జీఎస్టీ రూపంలో పోవడం, ఇవన్నీ కూడా చూస్తున్న పరిస్థితులు. మరి ఆ రకంగా దక్షిణాది రాష్ట్రాలు అందరితో చేయగలిపి మరి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా, లేక ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు బట్టి తాను సైలెంట్ గా ఉంటారు? అయితే కేంద్రం బీజేపీ అధికారంలో వచ్చిన 2015లో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండాలని, కేవలం పన్ను జీఎస్టీని కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న రకరకాల పనులన్నీ కూడా రద్దు చేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్ జీఎస్టీ తీసుకునేపడ్డారు. గతంలో కూడా దక్షిణాది రాష్ట్రాలు శాపంగా ఇది మారిందని, తెలంగాణ పన్ను ఆదాయం తిరిగి చెల్లిస్తున్న మొత్తానికి భారీ వ్యత్యాసం కనిపిస్తుందని, ఇదే కారణంతో కర్ణాటక, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రానికి నిరసన తెలియజేస్తున్నాయి. మరి ఈ బాటలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు మరి అందరితో పాటు మరి ఇటు తెలంగాణ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందినట్టుగా కూడా తెలుస్తుంది. మరి తాను ఎలాగో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీ కానీ గతంలో ఇదే పిలుపుచ్చినటువంటి కేసీఆర్ మరి ఆ అడుగులు వేస్తాడా లేక మైకులు కొనసాగిస్తాడా అనే దానిపై అనుమానాలు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాదిపై మరీ ముఖ్యంగా బీజేపీ సర్కారుపై చేస్తున్న ఎదురుదాడికి చెక్ పెట్టేలా గట్టి సమాధానమే చెప్పిన మోడీ ఈ ఎదురుదాడి ప్రభావాన్ని ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికల్లో ఎంత మేరకు సక్సెస్ అవుతారన్నది వేచి చూడాలి. సహజంగానే దక్షిణాది రాష్ట్రాల్లో కాస్త వెనుకబడ్డ మోడీ సర్కార్కు ఈ సౌత్ ఫైట్ ఎన్నికల వేళ కాస్త తలనొప్పిగా మారే ప్రమాదం లేకపోలేదు. जिस प्रकार से हिंदी और भाषा बोली जा रही है, देश को तोड़ने के लिए, राजनीतिक स्वार्थ के लिए नए नैरेटिव गढ़े जा रहे हैं। एक पूरी सरकार मैदान में उतर करके भाषा गढ़ रही है। इससे बड़ा देश का दुर्भाग्य क्या हो सकता है? इस देश का गौरव हमारे यहाँ
वैक्सीन, देश के करोड़ों लोगों को वैक्सीन का, हम ये कहेंगे वैक्सीन तो उस कोने में बनी थी इसलिए हक उनका है, देश को नहीं मिल सकती? कैसा सोच सकते हैं क्या? वैक्सीन उस शहर में बनी थी इसलिए देश के और भागों को इसका लाभ नहीं मिलेगा, ये सोचेंगे क्या? क्या सोच बन गई है? और एक राष्ट्रीय दल के अंदर से ऐसे विचार है क्या? अगर हिमालय कल कहना शुरू कर दें, हिमालय कल बोलना शुरू कर दें, ये नदियां मेरे यहां से बहती हैं, मैं तुम्हें पानी नहीं दे दूंगा, पानी का अधिकार मेरा है, देश का क्या होगा? जिस प्रकार से इन दोनों भाषा बोली जा रही है, देश को तोड़ने के लिए ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.